స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శరన్నవరాత్రి 3వ రోజు చంద్రఘంటాదేవి శాక్తేయ స్వరూపంలో ఉండే రూపాలలో చంద్రఘంటాదేవి ఈవిడ స్వరూపం. ఈవిడ దుర్గామాత యొక్క 3వ రూపంగా, అంటే 3వ శక్తిగా చంద్రఘంటాదేవి నామంతో ప్రఖ్యాతి చెందింది. నవరాత్రి ఉపాసనలో ఈ 3వ రోజు ఈమె విగ్రహాన్ని పూజించి ఆరాధిస్తారు. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత. చంద్రఘంటాదేవి యొక్క శ్లోకము. ఈ 9 శ్లోకాలు కూడా ప్రతినిత్యం చదువుకున్న వారికండి చాలా విశేషమైన సుఫలితాలు ఉంటాయి. అందులో ఈ చంద్రఘంటాదేవి నుదుటిపై అర్ధచంద్రుణ్ణి, ఆ ఘంటాకారంలో అర్ధచంద్రుణ్ణి ధరించి ఉంటుంది. అందుకే ఈమెను చంద్రఘంటాదేవి అని పిలుస్తారు. ఈమె శరీరం బంగారు వర్ణంలో ఉంటుంది. ఈమెకు 10 చేతులు ఉంటాయి. ఖడ్గాది శస్త్రాలు, బాణాది అస్త్రాలు విరాజిల్లుతూ ఉంటాయి ఆవిడ చేతులలో. సింహవాహిని అయ్యి ఈమె ముద్ర కూడా సర్వదా యుద్ధోన్ముఖమై ఉంటుంది. ఘంటా సదృశమైన ఈమె చండధ్వనులకు అత్యాచారులైన రాక్షసులందరూ కూడా గడగడలాడిపోయి భయపడిపోతూ ఉంటారు. అంత కోపోద్రిక్తురాలు, యుద్ధాన్మాదంతో ఎప్పుడూ ఊగిపోతూ ఉండే శక్తి స్వరూపం ఈ చంద్రఘంటాదేవి. నవరాత్రులలో చంద్రఘంటాదేవి దుర్గాదేవి ఉపాసనలో అత్యంత మహత్వపూర్ణంగా ఉండేదే కాకుండా సాధకునికి మణిపూర చక్రంలో ప్రతిష్ఠితమై ఉంటుంది. చంద్రఘంటాదేవి కరుణ వల్ల అలౌకిక వస్తువులన్నీ కూడా సాధకుడికి దర్శనమవుతూ ఉంటాయి. దివ్య సుగంధానుభవం కలుగుతుంది. ఎప్పుడైతే చంద్రఘంటాదేవి ఉపాసనలో సాధకుడు ఉంటాడో అప్పుడు ఆవిడ కరుణ వల్ల అతనికి నాసికమునకు దివ్య సుగంధానుభవం కలుగుతుంది. అలౌకిక వస్తువులన్నీ కూడా దర్శనమిస్తాయిట. అంత గొప్ప సాధన చంద్రఘంటాదేవి సాధన. వివిధ ప్రకార ధ్వనులు వినవస్తాయి. ఈ సాధన అత్యంత సావధానంగా ఉండవలసినవి కావున ఉపాసకులు శాంతంగా ఉండాలి సుమా. చంద్రఘంటాదేవి ఆరాధనలో ఉపాసకులు ఆ ఒక్కరోజే శాంతంగా ఉండడం కాదండి, అసలు శరన్నవరాత్రి సమయంలో ప్రశాంతంగా ఉండాలి. పని ఒత్తిడితోటి, పూజల ఒత్తిడితోటి అలిసిపోయి ఆడవాళ్ళు కోపం తెచ్చుకునేటప్పటికి ఎవరో ఒకళ్ళు పూజలు చేస్తోంది కదా అందుకని ఊగిపోతున్నారు అని చెప్పి ఒక కామెంట్ చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ ఉండకూడదు. ఉపాసన, సాధన, కుండలీ శక్తిని జాగృతపరుచుకోవడం, పూజ చేసుకోవడం, ఇవన్నీ నిర్మలమైన మనస్సుతోటి మన దేహాన్ని కూడా ఎటువంటి విషయాలకి లోను కాకుండా, మన ఇంద్రియ నిగ్రహాలు కూడా ఎటువంటి విషయాలకి లోను కాకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. చంద్రఘంటాదేవి కృప వల్ల సాధకుడికి పాప తాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఈమె వాహనం సింహము. ఈమెను ఉపాసించేవారు కూడా సింహంతో సమానమైన పరాక్రమంతో వెలుగొందుతారుట. ఈమె భక్తులను ప్రేతబాధాదుల నుండి రక్షిస్తూ ఉంటుంది. ధ్యాన మాత్రంలోనే శరణాగత సంకర్షణార్థం ఈమె గంటధ్వని మారుమోగుతూ ఉంటుందిట. ఓం ఐం హ్రీం శ్రీం చంద్రఘంటాదేవ్యై నమో నమః అని అనుకుంటూ ఉండండి. దుష్ట దమన వినాశానంతరం కూడా ఈమె సర్వదా తత్పరురాలే ఉన్నా కూడా ఈమె స్వరూపం దర్శకులకు, ఆరాధకులకు అత్యంత సౌమ్యంగా, శాంతంగా కనబడుతూ ఉంటుంది. మనోవాక్కాయ శరీరాలన్నీ కూడా విహిత విధి విధానాలనుసారం పరిపూర్ణంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకుని చంద్రఘంటాదేవిని శరణు వేడి ఆ ఉపాసనలో గనక ఉన్నవారందరికీ కూడా ఆ తల్లి ఆ వ్యక్తి యొక్క సంసారిక కష్టాలన్నింటినీ కూడా పారద్రోలుతుంది. నిరంతరం ఆమె పవిత్రమూర్తిని ధ్యానమందు ఉంచుకుని సాధన వైపు పురోగమించాలి. అక్కడ కుండలిని శక్తిని జాగృతపరుచుకునే దిశగా ప్రయత్నం చెయ్యాలి. అంతేకాదు పరమ కళ్యాణప్రదమైన సద్గతులని అమ్మవారు ప్రసాదిస్తుంది. వీరత్వం, నిర్భయత్వం, సౌమ్యత్వం, వినమ్రత ఇవన్నీ కూడా సాధకునికి ఉన్నప్పుడే, విశేష సద్గుణాలతో కూడిన సాధకుడికి మాత్రమే అమ్మవారి దర్శనాన్ని పొందగలుగుతాడు. ఇలాగా చంద్రఘంటాదేవి యొక్క గొప్పతనం.
కాబట్టి రేపటి భాగంలో 4వ స్వరూపం గురించి తెలుసుకుందాం. నవదుర్గా స్వరూపాలలో 4వ స్వరూపం కూష్మాండాదేవి. ఈవిడ అనాహతా చక్రంలో ఉంటుంది. ఇక మిగిలిన విషయాలన్నీ రేపటి భాగంలో తెలుసుకుందాం. అంత